నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు మరింత కష్టకాలం మొదలైందా? ఒకప్పుడు జాతీయ పార్టీలను సవాల్ చేసినటువంటి శక్తులు ఇప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకునే పరిస్థితికి చేరుకున్నాయా? బీజేపీ రాజకీయ అశ్వమేధం సవాల్ను అవి దాటగలవా? ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలు ఇస్తున్నాయి. పార్లమెంటులో మరొకరి సహాయం, సహకారం అవసరం లేని స్థాయిలో బలపడాలన్న లక్ష్యం, అదే దిశగా బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల భవిష్యత్ ఏంటి? కూటములు, విలీనాలు వాటిని కాపాడగలవా? ఎంత మేరకు? లేక మరింత బలహీనపడనున్నాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అందె సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్ నుంచి, పోల దేవేంద్ర గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు. నమస్కారం అండి ఇద్దరికి. సత్యం గారు, ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్ని శాసించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తమ రాష్ట్రాల్లోనే రక్షణాత్మక రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వాటి ఫ్యూచర్ ఏం కనిపిస్తోంది? ఎన్టీ రామారావు తదితరులు, కరుణి తదితరులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు సైద్ధాంతిక అవగాహన వాళ్ళకే ఉంది. సైద్ధాంతిక అవగాహనగా కట్టుబడి రాజకీయాలు చేశారు. కానీ వాళ్ళ ప్రాంతీయ పార్టీలు వచ్చేసరికి అధికారానికి దగ్గరగా ఉండాలి, అధికారమే పరాధిగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో మార్పులు వచ్చినాయి. తర్వాత రెండవది, బీజేపీ కూడా ఓపెన్ గా డిక్లేర్ చేసింది ప్రాంతీయ పార్టీలు వారసత్వ పార్టీలు, వారసత్వాల పార్టీలు దేశ రాజకీయాల్లో వాటి పాత్ర తగ్గించాలి అనేటువంటిది ఒక ఓపెన్ స్టేట్మెంట్. రెండవది, ప్రాంతీయ పార్టీలు ఉచితాలు ఎక్కువ ఇచ్చి ఎలక్ట్ అవుతున్నాయి, ఉచితాల వల్ల రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి ఈ రెండు నినాదాలతోటి బీజేపీ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక వైఖరిని ప్రకటించింది 5 ఏళ్ల కింద. దాని ఆచరణకు అనుగుణంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు అన్ని డిజపియర్ అయిపోయినాయి. ఇప్పుడు అస్సాంలో ఏజీపీ, గోవాలో గోవంతక్ పార్టీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, ఇటువంటి పార్టీలు, ఇంకా చాలా పార్టీలు హర్యానాలో చిన్న చిన్న పార్టీలన్నీ కూడా బీజేపీలో మెర్జ్ అయిపోయినాయి. బీహార్లో కానీ ఇతర చోట అన్ని చోట్ల కూడా. అది సహజంగానే ఆ సైద్ధాంతిక ఆహ్వానంతో పాటు బీజేపీకి ఉన్నటువంటి నెట్వర్క్ ముందు ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగబలం, తర్వాత అర్ధబలం, 2 బలాలు కూడా ఇవాళ బీజేపీకి ఉన్నటువంటి బలం మిగతా పార్టీలకు లేవు. వీటన్నిటితోటి ఇవాళ బీజేపీ అప్పర్ హ్యాండ్ అయింది. ఇదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలు వాటి రాజకీయాలు, వాటి సైద్ధాంతిక అవగాహన వదిలేసి అధికారానికి దగ్గరగా ఉండాలనేటువంటి పరిస్థితి వచ్చింది. జనరల్ గానే ప్రజాప్రతినిధులకు వాళ్ళ సైద్ధాంతికంగా ఎరోజన్ వచ్చింది. అంటే అధికారానికి దగ్గరగా ఉండి సంపాదించుకోవటం అనేటువంటిది చాలా సులభమైనటువంటి మార్గంగా వాళ్ళకు దోస్తా ఉంది. కాబట్టి ఏ పార్టీ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరగా ఉండి సేఫ్ జోన్లో ఉండి సంపాదించుకున్నటువంటి పరిస్థితి రోజు కొరకు రాజకీయాల్లో పెరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకు ప్రాంతీయ పార్టీలు వీక్ అయిపోతున్నాయి. ప్రతి చోట ఇదే పరిస్థితి కొనసాగుతుందని అనుకోలేము. ఎందుకంటే కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. ఉదాహరణకు పోయిన జనరల్ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి 300 పైగా సీట్లు, 400 సీట్లు వస్తాయని బీజేపీ అనుకుంది. మిగతా వాళ్ళు 300 సీట్లు అయినా వస్తాయి అనుకున్నారు. కానీ ఏ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించిందో ఆ బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇటు తెలుగుదేశం గాని, అటు నితీష్ కుమార్ మీద గాని ఆధారపడి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతా ఉంది. అట్లాగే ఉచితాలు వద్దు, ప్రాంతీయ పార్టీలు ఉచితాలు చేస్తున్నాయంటే కర్ణాటక ఓటమి తర్వాత ఖచ్చితంగా ఒక జాతీయ నాయకుడు కర్ణాటకలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హిందుత్వం సరిపోవట్లేదు, మేము సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా ముందుకు తీసుకురావాలన్నారు. మహారాష్ట్ర గాని, బీహార్ గాని, బెంగాల్ గాని అన్ని ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు కూడా ఉచితాలను అడాప్ట్ చేసుకోరు. ఉచితాలు వద్దన్న మూడే ఉచితాలను అడాప్ట్ చేసుకోక తప్పలేదు. కాబట్టి ఇవి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటు ఎవాల్వ్ అవుతుంది అంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్, తర్వాత రిలీజియస్ ఫండమెంటలిజం, ఇవన్నీ కూడా కలగాపులగంగా ఉన్నాయి. కాబట్టి ఎటు ఎవాల్వ్ అవుతూ పరిణామం ఎటు చెందుతుంది అనేది ఇంకొంతకాలం పోతే కానీ మనకు అవగాహన వచ్చేటువంటి అవకాశం లేదు. దేవేంద్ర గారు, బీజేపీ దెబ్బకు మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ ఈ 3 చోట్ల కూడా ప్రాంతీయ పార్టీలు ఎలా కకావికలమయ్యాయో మనం చూసాం. మరి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఇదే తరహా గండం ఎదుర్కోబోతున్నాయా? ఆల్రెడీ ఎదుర్కొంటున్నాయా? ఆయా రాష్ట్రాల అనుభవాలు ఏం చెబుతున్నాయి? ఇది బీజేపీనా లేదా ఇంకొక పార్టీనా అని కాదండి. ఇంతకుముందు ఇండియాలో నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి మనకు
డామినెంట్ పార్టీగా ఉన్నప్పుడు, అంటే దాదాపు 1967 వరకు డామినెంట్ గా ఉన్నప్పుడు, ఆ తర్వాత 80s వరకు కూడా లార్జెస్ట్ డామినెంట్ పార్టీ. సో అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు అన్నవి ఇటువంటి సమస్యలే ఫేస్ చేశాయి. కాకపోతే కొన్ని పార్టీలు, లోకల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవి సర్వైవ్ అవ్వగలిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే కానీ, తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఎలక్షన్ లో కన్సిక్యూటివ్ ఓడిపోయినా కానీ ఇవి సర్వైవ్ అవ్వగలిగాయి ఆ నేషనల్ పార్టీల యొక్క దాటిని తట్టుకొని. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా లోకల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన సంస్థాగత బలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా రెండు. ఒకటి, ఇందాక పెద్దలు చెప్పినట్లు, ఇంతకు ముందున్నట్లు సైద్ధాంతిక పరంగా ఒక ఐడియాలజీని బేస్ చేసుకొని పార్టీలు రన్ అవుతూ ఉన్నప్పుడు ఎలక్షన్లో సక్సెస్ వస్తుందా లాస్ వస్తుందా అన్న దాంతో సంబంధం లేకుండా క్యాడర్ అన్నది పార్టీతో ఉండేది. రెండో విషయం, ఎలక్షన్స్ లో ఇప్పుడు మనకు టిఎంసి ఇష్యూ కావచ్చు, లేదా ఉద్దవ్ థాక్రే ఇష్యూ కావచ్చు, లేదా ఎస్పీ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీలు పదవులు కోల్పోయిన పార్టీలు, అంటే అధికారాన్ని కోల్పోయిన పార్టీలు. ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతున్నారో అప్పుడు ఇమ్మీడియట్ గా లీడర్స్ ఎటువైపు అధికారం ఉంటే అటువైపు మళ్ళడానికి చూపిస్తున్నారు. దీనికి మేజర్ రీజన్స్ ఒకటి, పార్టీలు ముఖ్యంగా రీజనల్ పార్టీలు సైద్ధాంతిక బలం లేకపోవడం. రెండు, ఎలక్షన్ విక్టరీనే అల్టిమేట్ గోల్ పాలిటిక్స్ లో అని అనుకోవడం. మూడు, మనకు ఇంతకు ముందు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ముఖ్యంగా మారింది ఏంటి అంటే, ఇంతకు ముందు మోరల్ పనిష్మెంట్ అన్నది ఓటర్ ఇచ్చేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకొక పార్టీకి జంప్ అయినప్పుడు ఆ తర్వాత ప్రజలు దీన్ని గుర్తు పెట్టుకుంటారు, పార్టీగానా అయినా వ్యక్తిగతంగా అయినా కానీ దీనివల్ల మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నది లీడర్స్ భావించేవారు. బట్ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది రాను రాను చాలా తగ్గిపోతూ ఉంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఓటర్ కి ఇది గుర్తుండదు అని అన్నప్పుడు ఇమ్మీడియట్ గా మనకు మాక్సిమం గెయిన్స్ ఏవి వస్తాయో దాని వైపే లీడర్స్ కానీ ఈవెన్ పార్టీలు కానీ వెళ్తున్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ పైన పడుతుంది. సత్యం గారు, పార్లమెంటు ఉభయ సభలో చూసుకుంటే 2/3 మెజార్టీ సాధించుకునే లక్ష్యంలో భాగంగానే బీజేపీ ఇలా వేగంగా పావులు కదుపుతోందా? ఎందుకంటే ఇవే వాదనలు, విశ్లేషణలు బలంగా ఉన్నాయి బయట. సో ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో బీజేపీ అనుకూల వాతావరణం వస్తుంది. ఇంత తొందరగా 2/3 మెజారిటీ దగ్గరికి వస్తామని అనుకోలేదు. కానీ దేశంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా టీఎంసీ ఎంపీలు మొత్తం కూడా బీజేపీ వైపు చేరిపోవటం, తర్వాత అట్లాగే ఉద్దవ్ థాక్రే ఎంపీలు ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ చేరతాం అంటున్నారు. ఇట్లా దరిదాపు ఎవ్రీవేర్ ఇవాళ డిఎంకే కూడా బహుశా న్యూట్రల్, ఇదివరకు గట్టి అపోజిషన్ ఉన్నటువంటి ఎన్డీఏకి అపోజిషన్ గా బిహేవ్ చేసినటువంటి డిఎంకే ఎంపీలు లేదా డిఎంకే కూడా న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవాళ ఉన్నటువంటి రేపు ఎస్పీ కూడా, అంటే ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఎంపీలు కూడా 35 మందిలో కొంతమంది ఎన్డీఏ ప్రో ఎంబీఏ ఉంటున్నారు అనేటువంటి పరిస్థితి, ఇటువంటివన్నీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకి ఎప్పుడో 29 జనరల్ ఎలక్షన్స్ ముందు రావచ్చు ఆ మెజార్టీ అనుకుంటే అది ఇప్పుడే వచ్చేస్తుంది. అంటే ఈ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్, ఈ డిస్టర్బెన్సెస్ ని బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి సహజంగానే అందులో మెరుపులాగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఎక్కడ ఏ లూప్ హోల్ ఉన్నా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతుంది, ఎక్కడ లూప్ హోల్ ఉన్నా దాన్ని అనుకూలంగా మర్చుకోగలుగుతుంది పార్టీలలో. కాబట్టి ఇంత విగరస్ గా ప్రయత్నం చేస్తుంటే సహజంగానే 2/3 అనుకున్న దానికన్నా త్వరగానే వస్తుంది. కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో 2/3 లేకపోతే ఆగిపోయిన బిల్లులని ఇప్పుడు ఆమోదించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లులు ఆమోదిస్తే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు, పాజిటివ్ గా నెగిటివ్ గా రియాక్ట్ అవుతారు అనేది మరొక అంశం. కానీ బిల్లులు అయితే ప్రవేశపెట్టి ఆమోదించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది వాస్తవానికి డెమోక్రసీలో కాస్త పర్ఫెక్ట్ గా చర్చ జరగాలంటే పార్లమెంట్ లో ఏకపక్షంగా మారకూడదు ఏ పార్టీ కూడా. ఇవాళ బీజేపీ కానీ రేపు మరొక పార్టీ కానీ 2/3 ఒక పార్టీకి ఉండి ఒక పార్టీ చెల్తూ ఉంటే ఇక అనేక చట్టాలు హైడింగ్ లో పెట్టినటువంటి వాటిని కూడా ఓపెన్ గా చేసి ఆమోదించుకునే అవకాశం ఉంది. అది అధికార పార్టీకి రేపు లాభం వస్తుందా నష్టం వస్తుందా చేసిన తర్వాత కానీ తెలియదు. అదే సందర్భంలో కాస్త చర్చ జరిగితే వాటి పర్ఫెక్షన్ ఏమిటో తెలిసిపోతుంది. తర్వాత ప్రతిపక్ష అభిప్రాయం కూడా లెక్కలో తీసుకుంటే వీళ్ళు ఏ అంశం మీద అభ్యంతరం చెప్తారు అనేటువంటిది కూడా దేశ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇది
2/3 తేలికగా సమకూరితే చట్టాలు ఆమోదించుకునే సౌలభ్యం మాత్రం బీజేపీ ఏర్పడుతుంది. రేపు ఈ చట్టాలు ఆమోదించిన తర్వాత ఎట్లా ఉంటది వాతావరణం? ఎందుకంటే ఆ ఇంకా అసంతృప్తి ప్రజలు పెరుగుద్దా, లేదా బీజేపీ రిప్రెషన్ పెరుగుద్దా, లేదా బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యి ప్రతిపక్షాలు ఇంకా బలహీనపడతాయా? ఇవన్నీ చట్టాలు అమలు చేస్తున్నప్పుడు కానీ మనకు తెలియదు. అనేక చట్టాలు దేశంలో ఇరు పక్షాల వైపు కూడా అమలు చేసిన తర్వాతనే వాటి రిఫ్లెక్షన్ తెలిసింది, వాటి రియాక్షన్ తెలిసింది. కాబట్టి ప్రజల రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ మొత్తం మీద మాత్రం బీజేపీకి అడ్వాంటేజ్ గా మారబోతుంది 2/3 మెజార్టీ. దేవేంద్ర గారు మీరేమంటారు? 2/3 మెజార్టీ కోసమే ఇంత వేగంగా బీజేపీ పావులు కదుపుతుందా? దాంతోపాటు ఇప్పుడే ఇలా ఉంటే మన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా అది కూడా వస్తే రీజనల్ పార్టీల మనుగడకు మరిన్ని సవాళ్లు ఎదుర్కోబోతున్నాయా? మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు పైన కూడా కదలికలు కనిపిస్తున్నాయి ఈ మధ్య. సో ఏం చెప్తారు? ఒకటి, డీలిమిటేషన్ గురించి. యాక్చువల్గా డీలిమిటేషన్ వస్తే ఈ స్ప్లిట్స్ ఇంకొంచెం కష్టంగా మారుతాయండి. డీలిమిటేషన్ వస్తే ఈ స్ప్లిట్స్ అన్నవి ఆగవు, ఈ అయ్యారాం గయారాం కల్చరు, కానీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు 543 ఏదైతే నంబర్ ఉందో లోక్సభలో కానీ లేదా పార్టీల పరంగా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూబీటీ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్న 9 మందిలో 6 మంది వస్తే తప్ప 2/3 స్ప్లిట్ అవ్వడానికి, మెర్జ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. అందుకనే షిండే వర్గం 6 ఎంపీలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు అనేది ఈ రోజు న్యూస్. కానీ ఒకవేళ డీలిమిటేషన్ వస్తే ఈ నంబర్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు 9 ఉన్నది కాస్త 18 అవుతుంది, 10 ఉన్నది కాస్త 20 అవుతుంది. సో ఈ 2/3 రూల్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ లో ఉందో దాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ మంది అవసరం వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టిఎంసి 58 మెంబర్స్ ని గ్యాదర్ చేస్తే తప్ప రితబ్రత దాన్ని ఎక్స్ప్లిసిట్ గా ప్రకటించలేకపోయారు. సో ఒకవేళ అసెంబ్లీ సైజు, లోక్సభ సైజ్ గాని పెరిగితే ఈ స్ప్లిట్ కావాల్సిన 2/3 ని గ్యాదర్ చేసుకోవడానికి ఇంకా కష్టతరంగా మారుతుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు డీలిమిటేషన్ అన్నది కొంతవరకు ఈ అయ్యారాం గయారాం కల్చర్ ని కొంచెం తగ్గిస్తుంది. బట్ బీజేపీ 2/3 మెజారిటీ కోసమే ఇదంతా చేస్తుందా అంటే ఇది ఏ పార్టీ ఉన్నా చేసేదండి. బట్ నాకు తెలిసినంత వరకు బీజేపీనా ఇది కాంగ్రెస్ చేస్తుందా, పార్టీలు పవర్ కోసమా చేస్తున్నాయి అని ఆలోచించడం కన్నా ఖచ్చితంగా పవర్ కోసమే చేస్తున్నాయి. లీడర్స్ అయినా పార్టీస్ అయినా పవర్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళాలి. బట్ నేను ఎక్కువ అనుకునే విషయం ఏంటి అంటే, ప్రజాస్వామ్యానికి ఎక్కువ విఘాతం కలిగించే ఇష్యూ ఏంటి అంటే, ఈ పవర్ లో ఉన్న పార్టీస్ ఈ స్ప్లిట్ కోసం ఇంతకు ముందు తాయిలాల్ని ఆఫర్ చేసేవి. మీకు మంత్రి పదవి ఇస్తాము, ఇంత డబ్బులు ఇస్తాము, కరప్షన్ ఛాన్సెస్ ఇస్తాము, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని యూజ్ చేయడం. అందరు పాలిటీషియన్స్ కరప్టే. సో ఎవరినైనా సరే బ్లాక్ మెయిల్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసాయి, డేటా వచ్చేసింది. సో ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని యూజ్ చేసి, ఎస్పెషల్లీ ఈ స్ప్లిట్ పాలిటిక్స్ ఎప్పుడైతే అవసరం అవుతాయో పార్టీల్లో పవర్ లో ఉన్న పార్టీలు ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ని యూజ్ చేసే ఈ ఆస్పెక్ట్ మాత్రం ఇదే ఒరవడి కానీ అన్ని పార్టీలు కానీ కంటిన్యూ చేస్తే తర్వాత ప్రజాస్వామ్యానికి అసలు అర్థమే లేకుండా పోతుంది. ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఈ ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని రిమార్క్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దాంతో పాటు రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆమె క్యాండిడేచర్ ని క్యాన్సిల్ చేయడం. సో ఇందులో లా అంటే మనకు జుడిషియల్ గా చాలా డిలేస్ ఉన్నాయి. సో దాన్ని అన్డ్యూగా వాడుకుంటున్నాయి పార్టీలు పవర్ లో ఎవరైతే ఉన్నారో. దాంతో పాటు ఈ ఈడీ కేసెస్, సిఐడి రైడ్లు, సో ఇవన్నీ అన్నింటిలోనూ చూసినప్పుడు నేనైతే ఈ స్ప్లిట్ పాలిటిక్స్ ఆగాలి అంటే ఫస్ట్ ఈ అబ్యూజ్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నవి ఆగాలి. పార్టీలు దాని వైపు కొంచెం చేస్తే బాగుంటుంది అన్నది నేను ఫీల్ అవడం. సత్యం గారు, దేశంలో బీజేపీ విస్తరణను నిజంగా అడ్డుకునే సామర్థ్యం ఉన్న పార్టీ ప్రస్తుతం ఏదైనా ఉందా, లేకపోతే కూటమిలే ప్రత్యామ్నాయమా? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటములు తప్ప బీజేపీని సింగిల్ పార్టీగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవు. అయితే ఇదే సందర్భంలో ఎలక్షన్ల ముందల అనుకోని సంఘటనలు జరిగితే ఈ బలాన్ని ఎలక్షన్ రిజల్ట్ లో ప్రతిబింబించవు. ఉదాహరణకు గత ఎలక్షన్లో పుల్వామా ఘటన బీజేపీ అగ్రెసివ్నెస్ తోటి మొత్తం బీజేపీ అనుకూలంగా రాజకీయాలుగా మారినాయి. పాకిస్తాన్ వ్యతిరేకంగా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడంతో చాలా దేశాల్లో అట్లా చేస్తున్నాయి. కొంతమంది ఎలక్షన్ల కోసం అట్లా చేస్తారు. ఇప్పుడు నెతాన్యాహు ఇజ్రాయెల్ ఓడిపోతాడు అనుకుంటే యుద్ధం ప్రారంభించాడు. ట్రంప్ అట్లాగే డీఫేమ్ అవుతుంది అనుకుంటే ఆయన ఒక అగ్రెసివ్నెస్ ప్రదర్శించాడు. ఇటువంటి అగ్రెసివ్నెస్ కొన్ని పార్టీలకు కలిసి వస్తుంది. అట్లే పుల్వామా ఘటన కూడా బీజేపీ కలిసి వచ్చింది. అట్లాగే మొన్న ఎలక్షన్ లో రాహుల్ గాంధీ దేశ సమగ్రత యాత్ర 50 సీట్ల నుంచి 100 సీట్లకు పెరగటానికి
బీజేపీ 300 వస్తాయనుకునే తగ్గిపోవటానికి ఒక ప్రధాన కారణం. అందుకని ఆ ఎలక్షన్ల ముందర వచ్చేటువంటి ఇష్యూస్, ఆ ఇష్యూస్ కు ప్రతిపక్షాలు ఏమి రియాక్ట్ అవుతాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంది. అట్లాగే బీజేపీ కూడా కొన్నిటిని వెనక్కు తీసుకుంది. ఉదాహరణకు ఢిల్లీ చుట్టూ 3-4 రాష్ట్రాల రైతు ఉద్యమాలు చూసి రైతు చట్టాలు వెనక్కు తీసుకుంది. ఎలక్షన్స్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడేటట్టు ఉంది అనగానే వెనక్కు తీసుకుంది. ప్రెస్టేజ్కి పోలే. కాబట్టి పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అన్నటువంటిది మొదటి అంశం. రెండవది, ప్రజలు కూడా ఇష్యూ వచ్చినప్పుడు రైజ్ అవుతున్నారు. తర్వాత ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నారు. తమిళనాడులో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కన్వెన్షనల్ పార్టీస్ 3 పార్టీలు కాదని ఇవాళ టీవీకే పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఎవరు ఏ సర్వే సంస్థ కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఎస్టిమేషన్ లేదు. కాబట్టి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది రెండో అంశం. మూడోది, చుట్టూన్నటువంటి దేశాల్లో జంజీ రియాక్ట్ అవుతున్నారు. ఉదాహరణకు నేపాల్ ఎవరైనా బాలని అధికారంలోకి వస్తాడని కన్వెన్షనల్ పార్టీస్, మావోయిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 ఉన్నాయి. వాటి 3 కాదని ఒక కుర్రోని తీసుకొచ్చారు. అట్లాగే అట్లా శ్రీలంకలో తమిళ పార్టీలన్నిటి తోసిపడేసి దాసాన్ని తీసుకొచ్చారు. అతను వామపక్ష అభ్యర్థి. ఆడ వామపక్షాలు పెద్ద గట్టిగా లేదు, కానీ ప్రజలు ఇష్టపడ్డారు, తీసుకొచ్చారు. కాబట్టి సంస్థాగత నిర్మాణం లేకుండానే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. టీవీకి కూడా అంతే, సంస్థాగత నిర్మాణం లేదు. ఎవరు దొరికితే వాళ్ళని అభ్యర్థిగా నిలబెట్టే గెలిచారు. కాబట్టి దేశంలో ఆనాటికి ఎలక్షన్స్ ముందు నాటికి ఏ ఇష్యూ ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటే అవకాశం ఉంది. సంస్థాపూర్వకంగా మాత్రం ఇవాళ బీజేపీ ఉన్నంత పటిష్టంగా ఇంకే పార్టీ లేదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కాస్త తగ్గిపోతూ ఉంటే అవి డిక్టేట్ చేసేటువంటి ఫలితం తగ్గుద్ది ప్రతిపక్ష పార్టీని. ఇప్పుడు కేజ్రీవాల్ గాని, మమతా బెనర్జీ గాని, లేకపోతే జగన్ వీళ్ళందరూ డిక్టేట్ చేశారు. కానీ ఇప్పుడు అవి వీక్ అవటంతో కాంగ్రెస్ తోటి సమన్వయం పెంచుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ సమన్వయం సక్సెస్ అవుద్దా లేదా అని చెప్పలేము. కాబట్టి యాజ్ ఆన్ టుడే కూటమిగా లేదా ఒక ప్రోగ్రామాటిక్ గా, కూటమి కూడా యాంత్రికంగా కూటమి అయితే రావు. ఒక ప్రోగ్రామాటిక్ గా వాళ్ళ బీజేపీకి ఆల్టర్నేటివ్ ఏం ప్రోగ్రామ్ ఇస్తారు, దానికి ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారని దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామాటిక్ యాక్షన్ లోకి ప్రతిపక్షాలు పోతే కొంత ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. రైట్ సార్. దేవేంద్ర గారు, చీలిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఇవి తిరిగి కాంగ్రెస్లో విలీనమైనంత మాత్రాన మరి తిరిగి పునర్వైభవం సాధ్యమేనా? బీజేపీ అసలు గేమ్ ప్లాన్ ఏమైనా ఉండొచ్చా? మనకు ఎవ్రీ టైం ఒక పార్టీ డామినెంట్ పార్టీగా అయ్యి ఎప్పుడైతే మిగిలిన పార్టీల్లో ఉన్న యునైటెడ్నెస్ లేకుండా ఉంటుందో అప్పుడు మిగిలిన విపక్షాలన్నీ, ఎప్పుడైతే కాంగ్రెస్ ని ఓడించడానికి 1977లో ఈ ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు కూడా మిగిలిన విపక్షాలన్నీ కూటమిగా మారితేనే ఆ బలం చేకూరుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక డామినెంట్ పార్టీని ఓడించాలి అంటే విపక్షాలు కలిసి రావడం అన్నది ఖచ్చితంగా అది ఒక చాలా మంచి పరిణామం. ఎప్పుడు వీటన్నింటి యొక్క బలం అన్నది కొహసివ్ గా ఉండి పవర్ లో ఉన్న పార్టీని ఛాలెంజ్ చేయగలిగినప్పుడు, ఇందాక పెద్దలు చెప్పినట్లు కేవలం కలవడం ఒక్కటే అక్కడ అంశం కాదు, కలవడంతో పాటు అవతల పార్టీ ఏదైతే ఆఫర్ చేస్తుందో దానికి ఆల్టర్నేటివ్ గా ప్రతి యాంగిల్లోనూ ఆల్టర్నేటివ్ ని క్రియేట్ చేయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో మనకి బీజేపీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ రీజనల్ పార్టీస్ ఇలా స్ప్లిట్ అయిపోవడం వల్ల నేషనల్ ఐడెంటిటీ, నేషనల్ ఇష్యూస్ అన్నవి రీజనల్ లెవెల్లో మరింత స్ట్రాంగ్ గా మారుతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ రీజనల్ పార్టీస్ లో ఈ గందరగోళం ఏర్పడుతుందో ఈ ప్రజల్లో ఉన్న ఈ ఐడెంటిటీ బేస్డ్ ప్యాట్రనిజం కానీ క్లయింటలిజం కానీ తగ్గిపోతూ వస్తుంది. అది నేషనల్ ఐడెంటిటీలో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి హిందూ కన్సాలిడేషన్ కావచ్చు, నేషనలైజేషన్ కావచ్చు, అక్కడ మరింత స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది కేవలం నంబర్ గేమే కాదు, అక్కడ కూడా బీజేపీకి తన లార్జ్ గోల్, ఇందాక రీజనల్ పార్టీస్ కి ఏదైతే ఐడియాలజికల్ కొహెషన్ లేదని చెప్పుకున్నామో బీజేపీకి ఆ కొహెషన్ ఉంది, ఒక విజన్ ఉంది. ఐడియాలజికల్ గా నేషనల్ ఐడెంటిటీని ప్రైమరీగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న ఒక గోల్ ఉంది. దానికి ఈ స్ప్లిట్ పాలిటిక్స్ అన్నవి ఉపయోగపడతాయి. కానీ ఈ అపోజిషన్ పార్టీస్ కలిసి ముందుకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ సొంత బలం సరిపోదు, అందరూ కలిసి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇండియా బ్లాక్ ఆల్రెడీ అటువంటి ఐడియాలజీ పైన వచ్చింది, అది ఎప్పుడూ వచ్చేది. కాకపోతే ఇది ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు హిందూ కన్సాలిడేషన్ కి ఆల్టర్నేటివ్ గా ఏమి ఆఫర్ చేయగలుగుతున్నారు, మోడీ లాంటి మాస్ లీడర్ కి ఆల్టర్నేటివ్ గా ఎవరిని ఉంచగలుగుతున్నారు, వెల్ఫేర్ రిజిమ్ ని ఏమి ఇవ్వగలుగుతున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ ఇష్యూ పైన తమ క్యాంపెయిన్ ని
ప్లాన్ చేయగలుగుతున్నారు. రైట్ సార్. సో ఇది ఇంపార్టెంట్. సో వీటిని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు అపోజిషన్ పార్టీస్ కలిస్తే ఉపయోగం ఉంటుంది, కానీ అదర్వైజ్ మనకు 2019లో 24లో వచ్చిన రిజల్టే వస్తుంది. రైట్ రైట్. సతీ గారు, ప్రాంతీయ పార్టీల మధ్య ఓట్ల చీలికే బీజేపీకి అతిపెద్ద బలం అనుకోవచ్చా, లేదంటే బీజేపీ సంస్థాగత బలాన్ని అవి అంచనా వేయడంలో విఫలమయ్యా అనుకోవాలా? మిగిలిన పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇప్పుడు బీజేపీ నెట్వర్క్ దరిదాపు ఒక 500 ప్రజా సంఘాలు ఉన్నాయి. వాటికి బీజేపీ కూడా ఒక ప్రజా సంఘం మాత్రమే. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అఫిలియేట్ ఆర్గనైజేషన్స్. ఏ ఇష్యూ ఏ ఫ్రంటల్లో వస్తే ఆ ఇష్యూని వాళ్ళు టేకప్ చేస్తారు. అట్లా 500 రకాల ఇష్యూస్ని సేమ్ టైం 500 ఆర్గనైజేషన్స్ ట్యాకిల్ చేయగలవు. మిగతా పార్టీలకు అటువంటి ప్రజా సంఘాల బలహీనత వెంటాడుతుంది. ఏది చేసినా రాజకీయ పార్టీ చేస్తే ప్రజల్లో అంత స్పందన ఉండదు. కాబట్టి దేనికి ఫ్రంట్ దానికే ఉండి రియాక్ట్ అయితే ప్రజల స్పందన వేరే ఉంటుంది. అది బీజేపీకి ఉన్నటువంటి మొదటి అడ్వాంటేజ్. రెండోది అబ్సల్యూట్ అడ్వాంటేజ్ అనలేం, కానీ రిలేటివ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ప్రతిపక్షాల చీలిక అనేది ఖచ్చితంగా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇవాళ పంజాబ్ ఉంది. మన పంచాయతీ ఎలక్షన్లో మొదట కేజ్రీవాల్ పార్టీ వచ్చింది, ఆ తర్వాత కాంగ్రెస్, తృతీయ స్థానంలో అకాలీదళ్, 4th ప్లేస్ బీజేపీకి వచ్చింది. కానీ నేషనల్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా అందులో ఏదో ఒక పార్టీ బీజేపీ తోటి గుర్తు పెట్టుకుంటుంది. అది రిలేటివ్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ మారకుండా కేవలం రిలేటివ్ అడ్వాంటేజ్ గా మిగిలిపోతుంది. అట్లా చాలా రాష్ట్రాల్లో అటువంటి చీలిక కొనసాగుతా ఉంది. తర్వాత రెండవది, వేరువేరుగా పోటీ చేసినప్పుడు విమర్శించాల్సి వస్తుంది. మొన్న బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని, మమతా బెనర్జీని బీజేపీ ఎంత విమర్శించిందో లెఫ్ట్ పార్టీలో అంత విమర్శించినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా అంత విమర్శించింది. స్వయంగా రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ అటాక్డ్ టీఎంసీ. కాబట్టి ఇప్పుడు చీలి పోటీ చేసినప్పుడు ఆ విధంగా టీఎంసీని మిగతా బీజేపీ అటాక్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఉండదు. మిగతా ప్రతిపక్షాలు అటాక్ చేసినప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్. కాబట్టి ఇటువంటి అన్ని కూడా అన్ని రాష్ట్రాలు ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. రెండవది, బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలకు అంత సెల్ఫ్ ఐడెంటిటీ ఉండి విభేదించిపోయే పరిస్థితి లేదు. అధికారం ఉండటం ఒకటి. రెండోది, ఇంతకుముందు అనుకున్నట్టుగా అటానమస్ లేని పరిస్థితుల్లో పేరుకు అటానమస్ ఉన్న ఇవాళ సిబిఐ, ఐడి ఇవన్నీ కూడా ప్రెజర్ పాలిటిక్స్ లో అవి కూడా సాధనాలకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. దేవేంద్ర గారు, ప్రత్యర్థి పార్టీలను చీల్చడం, వాళ్ళని దెబ్బ కొట్టడం వంటివి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చూసాం. కానీ ఈ తరహా రాజకీయాలు సుదీర్ఘకాలం పనిచేస్తాయా? చరిత్ర మనకేం చెప్తుంది? ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే జరిగింది, ఇప్పుడు బీజేపీ వచ్చేటప్పుడు ఇదే జరుగుతుంది. సో ఇక్కడ ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పార్టీలు ఎప్పుడైతే ఐడియాలజీని వదిలేసి కేవలం ఒక సింగిల్ లీడర్ చరిష్మా పైన రన్ అవుతూ ఉంటాయో, ఆ లీడర్ యొక్క చరిష్మా తగ్గిపోయినప్పుడు, లేదా ఆ లీడర్ నుంచి నెక్స్ట్ లీడర్ కి ట్రాన్సిషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టీఎంసీ. సో ఇప్పుడు టీఎంసీలో మమతా బెనర్జీ నుంచి అభిషేక్ బెనర్జీకి ట్రాన్సిషన్ అన్నది జరగడంలో జరిగిన కొలిజన్ ఏదైతే ఉందో అది మెయిన్ రీజన్. మనకి ఇప్పుడు ఎలక్షన్ లో జరిగిపోయిన తర్వాత ఏదైతే వచ్చిందో అది కేవలం ఈ రోజు వచ్చింది కాదు. ఒక గోడని పడగొట్టేటప్పుడు మనం 99 సార్లు సమిట్తో కొట్టినప్పుడు మనకు కనిపించదు, కానీ చివరిసారి పడే ఒక వేట్ అన్నది కనిపిస్తుంది. అబ్బా, గోడ పడిపోవడానికి ఆ చివరి వేటే కారణం అని అనుకుంటాం. కానీ అంతకుముందు 99 సార్లు అక్కడ వేసిన వేటని ఎవరు గుర్తించుకోరు. సో అలా పార్టీల్లో రిపీటెడ్ గా ఈ సంఘర్షణలు అన్నది జరుగుతూ ఉన్నాయి. సో హిస్టారికల్ గా కూడా ఇవే జరుగుతున్నాయి ప్రతి పార్టీలో. కాకపోతే ఇప్పుడు డిఎంకే లాంటి పార్టీనో, బీజేపీ లాంటి పార్టీనో, లేదా కమ్యూనిస్ట్ పార్టీనో ఈ ప్రాబ్లమ్ ని తక్కువ ఫేస్ చేస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ పార్టీలకి వ్యక్తుల కన్నా కూడా ఒక ఐడియాలజీని ముందుకు తీసుకుని వెళ్ళడం ఇంపార్టెంట్. కానీ రీజనల్ పార్టీలలో కొన్ని కాస్ట్ బేస్డ్ గాను, కొన్ని రీజనల్ బేస్డ్, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. సో కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి, కానీ వాటిని డామినేట్ చేసి కేవలం ఒక సింగిల్ పర్సన్ చుట్టూ ఉన్నప్పుడు ఆ పర్సన్ యొక్క చరిష్మా ప్రజల్లో తగ్గిపోతే, ఎలక్టరల్ గా తగ్గిపోతే ఏమవుతుంది అన్నది ఇక్కడ క్రూషియల్ ఇష్యూ. ధన్యవాదాలు అంది సత్యం గారు, పోల దేవేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.